ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియశ్వాసులారా, నేటి నుంచి మనం యోహాను సువార్తను ధ్యానం చేసుకోబోతూ ఉన్నాము. దేవుని కృపను, ఆయన ఆత్మ సహాయాన్ని వేడుకొని ఈ సువార్తలోని అనేకమైన విషయాలు మనం ధ్యానం చేసుకుందాము. యోహాను సువార్త. ఈ సువార్త యొక్క రచయిత జబదేయి కుమారుడును యాకోబు సహోదరుడును అపోస్తలుడైన యోహాను. యేసుక్రీస్తుకి ప్రియమైన శిష్యుడిగా మాత్రమే తనని పరిచయం చేసుకుంటాడు ఈ సువార్త చివరి అధ్యాయంలో. అంతకు మించిన తన్ను గూర్చిన వివరాలు ఏమి చెప్పడు. అయితే ఈ పుస్తకాన్ని అపోస్తలుడైన యోహానే వ్రాసాడని స్పష్టంగా వేద పండితులు చెప్తూ ఉన్నారు. వ్రాయబడిన కాలం క్రీస్తు శకం సుమారు 90 నుంచి 100 సంవత్సరం ఈ మధ్య కాలంలో వ్రాసాడని వేద పండితులు అంచనా వేస్తున్నారు. 70వ సంవత్సరంలో యెరూషలేము నాశనం చేయబడిన తర్వాత యోహాను పట్మోస్ ద్వీపానికి పరవాసిగా వెళ్ళక ముందు ఈ సువార్తను వ్రాసి ఉన్నాడు. ఈ సువార్తలో 21 అధ్యాయాలను మనం చూస్తాము. 879 వచనాలను మనం చూస్తాము. సువార్త వ్రాయబడ్డానికి గల ఉద్దేశం యేసు నిజముగా దేవుని కుమారుడని, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు నిత్య జీవం పొందుదురని నిరూపించడమే ఈ సువార్త యొక్క ఉద్దేశం. ఈ సువార్తలోనే 20వ అధ్యాయం 31వ వచనంలో యోహానే వ్రాస్తారు, మీరు ఈ మాటలు నమ్మి విశ్వసించి వాటి ద్వారా దేవుని జీవం పొందాలని ఇవి మీకు అందించబడుతున్నాయని తానే వ్రాస్తాడు. ఇందులో యేసుక్రీస్తు ప్రభువుని యోహాను దేవుని కుమారుడిగా నిరూపించడమే ఉద్దేశంగా పెట్టుకొని ఈ సువార్తను అందించడం జరిగింది. ఇక ఎవరి కోసం వ్రాయబడింది అని ఆలోచన చేస్తే, నూతన విశ్వాసులకు, సత్యాన్వేషణలో ఉన్న అన్యులకి, అంటే నిజదేవుడు ఎవరు అంటూ వెతుకుతూ ఉన్న అన్య జనాంగానికి, అలాగే దేవునిలోనికి వచ్చి అప్పుడే యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకున్న విశ్వాసులు ఈ యోహాను సువార్త ద్వారా యేసుక్రీస్తు ప్రభువుని చాలా స్పష్టంగా తెలుసుకోగలుగుతారు అన్న ఉద్దేశంతో ఈ యొక్క సువార్తను యోహాను అందించడం జరిగింది. ఈ యోహాను సువార్తలో ముఖ్య వచనాలు కొన్ని ఉన్నాయి. 1వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. 11వ అధ్యాయం 25, 26 వచనాలు, అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. 14వ అధ్యాయం 6వ వచనం, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. ఇవే కాదు, మరికొన్ని అద్భుతమైన వచనాలు ఈ సువార్తలో మనం చదువుతాము. చాలా ఆసక్తితో ఈ యొక్క యోహాను సువార్తను మీరు వినాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. ఈ సువార్తకు కొన్ని విశిష్టతలున్నాయి. వ్రాయబడిన 7 అద్భుతాల్లో 6 దీనిలో మాత్రమే వ్రాయబడ్డాయి. అనగా మిగిలిన 3 దేనిలోనూ అవి లేవు. అలాగే 14 నుండి 17వ అధ్యాయాలలో వ్రాయబడిన మేడ గదిలో ప్రభు శిష్యులను ఉద్దేశించి చేసిన ప్రసంగములు కూడా ఈ పుస్తకంలోని ప్రత్యేకత. మరే పుస్తకంలోనూ కనిపించవు. ఈ సువార్తలోని విషయములు 90% వివరములు ఇతర సువార్తలలో లేవు. అయితే ఇతర సువార్తలలో చెప్పబడిన యేసు వంశావళి, జననము, బాల్యకాల విశేషాలు, శోధనలు, రూపాంతరము,
శిష్యుల నియామకము, ఉపమానములు, చివరి ఆజ్ఞ, ఆరోహణం అను వాటిని గురించి ఈ సువార్తలో ఏమీ వ్రాయబడలేదు. క్రీస్తు చేసిన 7 అద్భుతములను నేనే అని ఆయన దృఢముగా చెప్పిన 7 సత్యములను కేంద్రముగా చేసుకొని ఈ సువార్త రచన ముందుకు సాగుతుంది. విశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభువుని దేవుని కుమారుడిగా నిరూపించాలి. అంతేకాదు ఆయన యొక్క మానవత్వపు విషయాలను కూడా యోహాను తెలియజేస్తారు. యేసు దేవనరుడు, దైవత్వాన్ని కలిగిన దేవుడు, అలాగే మానవుడిగా జీవించిన దేవుడు. మానవునిగా ఆయన అలసిపోయిన సందర్భం, కోపపడిన సందర్భం, ఆకలిగొన్న సందర్భాలు, ఇలాంటివి ఆయన యొక్క మానవత్వాన్ని తెలియచేస్తూ రాస్తే, ఆయన ఏమై ఉన్నాడో తన్ను గురించి తానే ఇచ్చిన 7 అద్భుతమైన సత్యాలు. జీవాహారం నేనే, నేనే మార్గం, సత్యం, జీవం, నేనే జీవము, నేనే పునరుత్థానం. ఇట్లా ప్రభు నేనే నేనే అంటూ చెప్పిన అనేకమైన విషయాలు ఈ సువార్తలో ప్రత్యేకంగా మనకు చూపించబడటం జరిగాయి. మత్తయి, మార్కు, లూకా సువార్తలు ఒక కోణంలో వ్రాయబడ్డాయి. యోహాను సువార్త దృక్పథం వేరుగా ఉంటుంది. మత్తయి, మార్కు, లూకా, ప్రత్యేకించి మత్తయి, లూకా యేసుక్రీస్తు ప్రభువు యొక్క జననాన్ని, మరికొన్ని విషయాలను, ఆయన పరిచర్యలో చేసిన అనేకమైన ఉపమానాలను, స్వస్థత కార్యాలను ఎక్కువగా తెలియజేస్తారు. యోహాను సువార్తలో 7 మాత్రమే కేంద్రంగా తీసుకొని ప్రత్యేకంగా వ్రాయటం జరిగింది. ఆయన శిష్యులతో చెప్పిన కొన్ని మాటలు ఇతర సువార్తల్లో కూడా లేవు. అట్లాంటి ఎన్నో మంచి విషయాలు ఈ సువార్తలో ఉన్నాయి. అలాగే ఈ సువార్తను గురించి మరో మాట వినండి. అదేంటంటే, యోహాను రచనా శైలి చాలా సులభంగా అర్థం చేసుకునేంత తేలికగా ఉంటుంది, అయితే మర్మగర్భితంగా ఉంటుంది. అంటే సులభంగా అర్థమైపోయింది అనుకుంటే సరిపోదు, అందులో విషయం, చాలా గొప్ప విషయాన్ని తేలికగా చెప్తాడు. తేలికగా చెప్పాడని విషయం యొక్క గొప్పతనాన్ని విడిచిపెట్టకూడదు. అర్థమవుతుందా? గొప్ప విషయాన్ని తెలియజేస్తాడు, కానీ సులభమైన మాటలో చెప్తాడు, అంతే కదా అని అనుకోకూడదు. ఉదాహరణకు బైబిల్ గ్రంథంలో మీరు గ్రహింపలేని గొప్ప సంగతులను నేను తెలియజేస్తానని ఇర్మియా గ్రంథంలో మనం చదువుతాము. ఏంటి గొప్ప సంగతులు? ఇట్లంతా ఆలోచన చేస్తే నూతన నిబంధనలోకి వచ్చేసరికి ఇంత గొప్ప సాక్షి సమూహం గొప్పదని, విశ్వాసం గొప్పదని, రక్షణ, సాధారణంగా విశ్వాసం, దేవుణ్ణి నమ్మాను, రక్షణ లేదంటే సాక్ష్యం, ఇట్లాంటి వాటిని మనం తేలికగా తీసుకుంటాము. కానీ అవి గొప్పవని గ్రహించలేకపోతున్నాం. అందుకే గ్రహించలేని గొప్ప సంగతులు నేను తెలియజేస్తాను అన్నారు. అలాగే పరలోక మర్మాలు, ఇతరేతరమైన విషయాల గురించి కూడా వచనం వర్ణించబడింది. అయితే నేను ఉదాహరణ కోసం మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే యోహాను సువార్త కూడా ఉంటుంది. శ్రద్ధతో, వినయ భయభక్తులతో ఈ యొక్క సువార్తను ఆరంభం నుంచి ముగింపు వరకు చాలా శ్రద్ధతో వినాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరూ అందించబడే ప్రతి పాఠాన్ని చాలా జాగ్రత్తగా అందుకొని దానిలోని దీవెనలు పొందుకోవాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయమందు మనం యోహాను సువార్త 1వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. యోహాను సువార్త 1వ అధ్యాయం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపక ఉండెను. ప్రియశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభువుని పరిచయం చేస్తున్న విధానం చూడండి. ఆదికాండం మనం చూస్తాము, అక్కడ ఆది యందు దేవుడు భూమిని, ఆకాశాన్ని సృష్టించారని, ఆరంభంలో జరిగిందని. ఆది అనే మాటను మనం చూస్తే నిత్యత్వాన్ని గురించి తెలియచేస్తుంది. కొలత ఉండదు, ఎక్కడ ప్రారంభమైందో అనే కొలత లేదు.
ఆదిలోనే దేవుడు భూమిని ఆకాశాన్ని సృష్టించారట. ఇక్కడ యోహాను కూడా అదే చెప్తారు. ఆదిలో దేవుని మాట ఉన్నది, దేవుని వాక్యము, వాక్కు. ఆదిలో దేవుని వాక్కు ఉన్నది, ఆ వాక్కు దేవుని దగ్గర ఉంది. దేవుడే ఆ వాక్యం. వాక్కు అది దేవుని స్వరం, దేవుని శబ్దం, దేవుని మాట. ఆ మాట ఆది నుండి ఉంది. ఎప్పటి నుండి ఉంది తెలీదు, కొలత లేదు. కానీ ఆరంభం నుండి ఉంది, అనాది నుండి ఉంది. మరి ఆ వాక్కు ఎలాగుంది అంటే అది దేవుని దగ్గర ఉంది. అదే దేవుడు, దేవుని వాక్యము ప్రత్యక్షత అవుతూ వచ్చింది. ఆదికాండం నుండి కూడా మనం చూస్తూ వస్తే దేవుని స్వరం, దేవుని వాక్కు, యెహోవా వాక్కు ప్రత్యక్షమైందని, యెహోవా మాట సెలవిచ్చినదని, ఇలాంటి వచనాలే మనం తరచుగా చూస్తాము. దేవుడు తను తాను ఒక రూపంతో ప్రత్యక్షపరచుకోలేదు. దేవుడు తను తాను ఒక స్వరంతో మాత్రమే అనేకులకు తన వాక్ ప్రత్యక్షత దొరికింది. ఆ వాక్కు యొక్క విలువను, ఆ వాక్యే ఏమై ఉన్నది అని తెలియచేస్తూ తన సువార్తను ఇలాగూ ప్రారంభించాడు. ఆయన ఆది నుండి ఉన్నాడు, సమస్తమును కలిగించినవాడు. కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనే సృష్టికర్త. ఆ సృష్టికర్త అయిన దేవుని మాట గొప్పది. ఆ మాట ఆయన దగ్గర ఉంది. అది నాటి నుండి నేటి వరకు ప్రత్యక్షమవుతూ వచ్చింది. ఆయనలో జీవం ఉంది. ఆ జీవం మనుషులకి వెలుగు. దేవుడట వాక్కు అయి ఉన్నాడట. దేవుడు జీవమై ఉన్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు. వాక్కు ఇతరులు వింటూ వచ్చారు. జీవము, తన జీవము దేవుడు మట్టి బొమ్మను చేసి ఆ మట్టి బొమ్మలో తన జీవాన్ని పంపించినప్పుడు మట్టి బొమ్మ మనిషిగా మారింది. ఆయన జీవమై ఉన్నాడు. ఆ జీవము మనలోనికి ఇచ్చాడు కాబట్టే మనం బ్రతుకుతున్నాము. అలాగే ఆయన వెలుగై ఉన్నాడు. లోకాన్ని వెలిగించాలి అని చూస్తూ ఉన్నాడు. అయితే చీకటి ఆ వెలుగును గుర్తించలేదట. ఆ వెలుగు అందరూ గుర్తించాలని దేవుడు ఒక వ్యక్తిని పంపాడట. 6వ వచనం, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడుండెను, అతని పేరు యోహాను. యోహాను అన్నాడని ఇక్కడ గ్రంథకర్త అయిన అపోస్తులుడైన యోహాను కాదు, యోహాను బాప్తిస్మకుడైన యోహాన్ని మనకు పరిచయం చేస్తున్నాడు. ఈ బాప్తిస్మం ఇచ్చు యోహాను యొక్క జన్మ విధానం, తల్లిదండ్రుల వివరాలు లూకా సువార్తలో గ్రంథస్థం చేయబడ్డాయి. యోహాను సువార్తలో అతని సాక్ష్యం, అతడు ఎందుకు వచ్చాడు, ఏం పని చేస్తున్నాడు అనే విషయాలు మాత్రమే తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఆరంభంలో వాక్కు ఉంది. ఆ వాక్కు దేవుని దగ్గర ఉంది. ఆ వాక్యే దేవ వాక్కు. ఆయనలో జీవం ఉంది. ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు. ఈ వాక్కు గురించి, ఈ జీవాన్ని గురించి, ఈ వెలుగు గురించి, ఇవన్నీ అయ్యున్న దేవుని గురించి లోకానికి తెలియాలని దేవుడు ఒక మనిషిని పంపాడంట. ఆ మనిషి పేరు యోహానట. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చును. యోహాను ఎందుకు వచ్చారంటే సాక్షిగా వచ్చారట. సాక్ష్యం ఇవ్వటానికి, దేవుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. 8వ వచనం, అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చును. పంపబడిన ఇతడు వెలుగు కాదు, ఆ వెలుగును గూర్చి సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు. ఈయన దేవుడు కాదు, దేవుని గురించి పరిచయం చేయడానికి సాక్షిగా వచ్చిన వ్యక్తి. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచూ ఉన్నది. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. నిజమైన వెలుగుంది. ఈ పంపబడ్డ వ్యక్తి వెలుగుకు సాక్షి. ఈ పంపబడ్డ వ్యక్తి జీవమై ఉన్న దేవునికి సాక్షి. ఈ పంపబడ్డ వ్యక్తి దేవుని వాక్కుకు సాక్షి. అయితే ఆయన లోకానికి వచ్చాడు. ఆ లోకం ఆయన గుర్తించట్లేదు. ఆయన లోకానికి సాక్షులు పంపాడు. సాక్షుల సాక్ష్యాన్ని విశ్వసించట్లేదు. దేవుని కార్యాలను విశ్వసించట్లేదు. దేవుణ్ణి కూడా విశ్వసించట్లేదు లోకం. చూడండి ప్రియ విశ్వాసులారా,
యోహాను సువార్తను పరిచయం చేస్తున్న విధానాన్ని శ్రద్ధగా గమనించండి. దేవుడు వాక్కై ఉన్నాడు, దేవుడు జీవమై ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు. వాక్కుగా, జీవముగా, వెలుగుగా ప్రత్యక్షమవుతున్న దేవుడు లోకంలోకి వచ్చాడు గాని లోకంలోకి వచ్చిన ఆయనను తెలుసుకోవట్లేదు. తెలుసుకోవాలని దేవుడు సాక్షిని పంపాడు. ఆయన పేరు యోహాను. ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. కానీ లోకం ఆయనను గుర్తించట్లేదు, అంగీకరించట్లేదు. ఆయన వెలుగు అందరిని వెలిగించాలనుకున్నాడు కానీ వెలిగించబడటానికి రానొలుకున్నారు. లోకము ఆయనను తెలుసుకోలేదు. 11వ వచనం, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. యేసుక్రీస్తు ప్రభు అబ్రహాము వంశావళిలో పుట్టారు. అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేశారు, నీ సంతానం ఆకాశ నక్షత్రాల్లాగా ఇస్క్రేణువుల్లాగా ఉంటుంది, నేను గొప్ప జనముగా చేస్తాను, భూమి మీద వంశులన్నీ నీ ద్వారా ఆశీర్వదింపబడతాయి. ఇట్లా కొన్ని వాగ్దానాలు చేసి అబ్రహాముకి వాగ్దాన పుత్రుడిగా ఇసాకు నుంచి దేవుడు యాకోబు ఏశావులు జన్మించిన తర్వాత యాకోబుని దేవుడు ఇశ్రాయేలుగా ఆశీర్వదించాడు. ఆశీర్వదింపబడిన ఆ జనాంగంలో నుంచే యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకు వచ్చారు. వచ్చిన ఈయనను ఆయన స్వకీయులు అంగీకరింపలేదు. ఆయన్ను అంగీకరింపలేదు. అందుకే ఆయన తన వారే తృణీకరించారు. కాబట్టి ఇప్పుడు తండ్రి ఒక తీర్మానం చేశారు. 12వ వచనం, తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించారు. తన స్వకీయులు ఆయన వద్దనుకున్నారు కదా. ఇప్పుడు ఎందరు విశ్వసిస్తారో, ఎందరు దేవుణ్ణి నమ్ముతారో అందరూ ఆయన పిల్లలు అవటానికి అధికారం అనుగ్రహించబడింది. విశ్వాసి, యేసు ప్రభువుని నువ్వు నమ్ముతున్నావా? నీవు నమ్మి ఈయనను నీ సొంత రక్షకుడిగా అంగీకరించావా? వెలుగై ఉన్న దేవుణ్ణి కలుసుకొని నీ జీవితాన్ని వెలిగించబడ్డావా? జీవమై ఉన్న దేవుణ్ణి కనుగొని నిత్య జీవానికి వారసుడిగా, వారసురాలుగా నిన్ను నీవు దేవునికి యోగ్యునిగా దేవుని చేతికి ప్రతిష్ఠించుకున్నావా? ఆయన వాక్కు మీద నీకు విశ్వాసం ఉందా? అయితే నీకున్న విశ్వాసం నిన్ను ఆయన బిడ్డగా మారుస్తుంది. ఆయన అంగీకరించు వారికి ఆయన పిల్లలు అని పిలవటానికి, ఆయన పిల్లలుగా ఉండటానికి ఆయన అధికారం అనుగ్రహించారు. 13వ వచనం, వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, మనుష్యేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. 14వ వచనం చాలా విలువైన వచనం, ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమను మనము కనుగొనున్నట్లు మనం ఆయన మహిమను కనుగొంటిమి. ప్రియశ్వాసులారా, ఆరంభంలో చెప్పారే, ఆది యందు ఉన్న వాక్యము ఇప్పుడు శరీరాన్ని ధరించుకొని కృప సత్య సంపూర్ణునిగా యేసు నామధేయునిగా మన మధ్యకి వచ్చారు. యోహాను తెలియచేస్తున్న విషయం అదే. ఈ దేవుడు వాక్కుగా ఉన్నప్పుడు అందరూ విన్నారు. ఈ దేవుడు జీవమై ఉన్నప్పుడు అందరికీ కనిపించలేదు. ఈ దేవుడు వెలుగుగా లోకంలో ఉన్న చీకటి దాన్ని గుర్తించలేదు. అందుకే ఈ దేవుడు శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా యేసు నామధేయునిగా మన మధ్యకి వచ్చారు. ఆయనే యేసు ప్రభు. ఇప్పుడు అనేకులు ఆయన్ని చూడగలిగారు. అంతకుముందు దేవుడు ఆత్మను ఎవరో చూడలేకపోతున్నారు. దేవుడు మహిమను ఎవరో చూడలేకపోయారు. దేవుడు గొప్ప వెలుగు, ఆ వెలుగును ఎవరు తమ కన్నులతో చూడలేకపోయారు. దేవుడు జీవం, ఆ జీవాన్ని ఏ మనిషి చూడలేకపోయారు. ఇప్పుడు ఆ జీవము, ఆ వాక్కు, ఆ వెలుగు యేసు అనే పేరుతో భూమి మీదకు శరీరాన్ని ధరించుకుని అందరికీ కనిపించేలాగా వచ్చారు. వచ్చిన ఈయనను ఎందరు విశ్వసించారో వారందరూ ఆయన పిల్లలు అవుతారు, తండ్రి పిల్లలు అవుతారు. విశ్వసింపని వారు, తృణీకరించిన వారు
విడిచిపెట్టబడతారు. విశ్వాసులారా, ఎవరికి దేవుడికి ప్రత్యక్షత లేదు. అది ఆదాము నుంచి మనం చూస్తే ఆదాము దేవుణ్ణి చూచానని, ఆదాము దేవునితో మాట్లాడినట్లుగా, దేవుడు ఆదాముతో మాట్లాడినట్లుగా చూస్తాము. అయితే ఆ పండు తిన్న తన దగ్గర నుంచి దేవుని యొక్క మహిమను కూడా వారు చూడలేకపోయారు. ఇక దేవుని ఎదుటికే వారు రాలేకపోయారు. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుని బలి తీసుకోవడానికి వెళ్ళినప్పుడు, నానా అన్నీ ఉన్నాయి, మరి బలి పశువు ఏది అంటే, దేవుడు చూసుకుంటారు అని చెప్పారు కదా. ఆ మాటలన్నింటినీ నెరవేరుస్తూ అనేకమైన ప్రశ్నలు ముగిసే విధంగా, అసలు దేవుడు అంటే ఏంటి, ఆయన మనం ఎలా చూడగలం అంటూ అనేకులు అన్వేషిస్తూ ఉన్న వారందరికీ ఒకే ఒక సమాధానంగా యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకు రావటము జరిగింది. యేసు అనే పేరుతో. అందాక వాక్యమే వినిపించింది, ఆయన స్వరమే వినిపించింది, ప్రత్యక్షతలు దొరికాయి. ఇశ్రాయేలు దేవుణ్ణి చూచెను, ఆయనతో పోరాడిననుంది, దేవుని దూతతో పోరాడి గెలిచాడు. కానీ నేరుగా దేవుణ్ణి ఎవరు చూచిన దాఖలాలు లేవు పాత నిబంధన భక్తులందరికీ. అయితే ఒకానొక సమయాన ఆ వాక్యే, ఆ వెలుగు, ఆ జీవం ఒక రూపాన్ని ధరించుకొని వచ్చారు. ఆ రూపం యొక్క పేరు యేసు. ఆయనలో కృప, సత్యము సంపూర్ణంగా ఉన్నాయి. ఈ యేసుక్రీస్తు ప్రభువుని కలుసుకోండి. ఈ యేసుక్రీస్తు యొక్క విశిష్టతను తెలుసుకోండి. వాక్యమయ్యున్న దేవుడా, వెలుగయ్యున్న దేవుడా, కృపా సత్య సంపూర్ణుడా, ఏమిటి ఆయన జీవిత విధానం ఏంటి, ఆయన అసలు ఏమై ఉన్నాడు, ఈయన మనం ఎందుకు నమ్మాలి, ఎందుకు విశ్వసించాలి, ఈయన గురించి సాక్ష్యం ఎందుకు ఇస్తున్నారు అంటే, ఎందుకో మీరు ఈ సువార్త అంతా చదివితే మీకు అర్థమవుతుంది అంటూ యేసుక్రీస్తు ప్రభువుని పరిచయం చేస్తున్నాడు. ఈయన వాక్ రూపి, వాక్యమే ఈయన, దేవుడే వాక్యము, వాక్యమే దేవుడు. ఆ వాక్యము, ఆ స్వరము, ఆ ప్రత్యక్షత ఒక శరీరాన్ని, మనిషి రూపాన్ని ఏర్పాటు చేసుకుని యేసు అనే పేరుతో కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదని చదివేమే. అంతా కలిగించిన ఆ సృష్టికర్తే, వాక్కయ్యున్న దేవుడు, వెలుగయ్యున్న దేవుడు ఒక రూపాన్ని ధరించుకొని భూమి మీదకు వచ్చారు. ఆ వాక్యము శరీర దారి అయింది, కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యకు రాబడింది. ఆయన యొక్క మహిమను మనము కనుగొంటివి. 15వ వచనం, యోహాను ఆయన్ను గురించి సాక్ష్యమిచ్చుచు, నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందటి వాడాయననియు, నేను చెప్పినవాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పెను. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప పొందితిమి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడిను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగిను. ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే, అద్వితీయ దేవుడే ఆయనను బయలుపరచను. దేవుణ్ణి ఎవరు ఎప్పుడు చూడలేదంటండి. చూడలేకపోయిన దేవుణ్ణి ఆ దేవుడే తన్ను తాను బయలుపరుచుకున్నాడు యేసు అనే రూపంలో వచ్చి. అప్పుడు దాకా దేవుణ్ణి ఒక వాక్యం రూపంలో వింటున్నారు, ఒక స్వరం రూపంలో వింటున్నారు. ప్రవక్తలు వచ్చి చెప్తున్నారు, యెహోవా దేవుని స్వరాన్ని మేము విన్నాము, సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చినదేమనగా అంటూ మొదలుపెట్టి ప్రవచనాలు చెప్పేవారు. యెషయా, యిర్మీయా, మీకా, యోనా, నహుము, హబక్కూకు, మలాకి, జఫన్యా ఇలాంటి ఎందరో ప్రవక్తలు వచ్చి సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా ఇలాగూ సెలవిస్తూ ఉన్నాడు అంటూ వారి యొక్క ప్రసంగాలను వివరించి చెప్పేవారు. వారు కూడా దేవుని స్వరాన్ని విన్నారు. కానీ ఇప్పుడు ఆ స్వరమే యేసునామధేయునిగా భూమి మీదకు వచ్చి దేవుడంటే ఏంటి అనే దైవ రూపాన్ని మనకు బయలుపరిచారు ఆయన అని
యోహాను సాక్ష్యం ఇస్తున్నారట. యోహాను ఎలుగెత్తి చెప్తున్నారు, నాకంటే ప్రముఖుడు నా వెనకాల వస్తున్నారు, ఆయన గొప్పవాడు, ఆయన గొప్పవాడు. ప్రియసాసి, మన దేవుడు గొప్పవాడు. ఏదో సర్వసాధారణంగా శరీరాన్ని ధరించుకొని వచ్చారని చాలా అల్పంగా చూస్తున్నావా? చాలా గొప్ప దేవుడు మన దేవుడు. నోటి మాట చేతే సృష్టిని శాసించగలిగిన మహామహిమగల దేవుడు. ఈ మహిమగల దేవుణ్ణి తక్కువగా చూడకు. ఆయన శక్తి సామర్థ్యాలను స్వల్పంగా అంచనా వేయకు. ఆయన మహా ఉన్నతుడు, మనం అతి అల్పులం, దుమ్ము లాంటి వారము, ధూళి లాంటి వారు. ఈ మహాదేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది. 19వ వచనం, నీవెవడు అని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీలను యోహాను యొద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యమిదే. అతడు ఎరుగుననక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. క్రీస్తు అనే మాటకు అభిషక్తుడని అర్థం కాగా, వారు మరి నువ్వెవరువు, నీవు ఏలియావా అని అడగగా అతడు కాననెను. నీవు ఆ ప్రవక్తవా అని అడగగా కానని ఉత్తరమిచ్చెను. కాబట్టి వారు, నీవెవరు, నన్ను పంపిన వారికి మేము ఉత్తరమియ్యవలెను గనుక నిన్ను గూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావని అతనిని అడిగిరి. అందుకతడు, ప్రవక్త అయిన యెషయా చెప్పినట్లు నేను ప్రభువు త్రోవ సరాలము చేయుడని ఆయన అరణ్యములో ఎలుగెత్తి చెప్పిన ఒక శబ్దము అని చెప్పెను. పంపబడిన వారు పరిసయ్యులకు చెందినవారు. వారు, నీవు క్రీస్తువైతే ఏలియా అయినను ఆ ప్రవక్తవైనను కాని ఎడల ఎందుకు బాప్తిస్మం ఇచ్చుచున్నావని అతనిని అడగగా, యోహాను, నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను, కానీ నా వెనకాల వచ్చుచున్నవాడు మీ మధ్యన ఉన్నాడు, మీరు ఆయనను ఎరుగరు. ఆయన చెప్పుల వారును ఇప్పటికైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పెను. ప్రియశ్వాసులారా, పరిసయ్యులు కొందరిని బాప్తిస్మం ఇచ్చే యోహాను దగ్గరికి యెరూషలేముకు పంపించారు. యోహాను దగ్గరకు వచ్చి వారు అడుగుతున్నారు, అయ్యా నువ్వెవరు, నువ్వు ఏలియావా, నువ్వే క్రీస్తువా, నీవే ఆ ప్రవక్తవా, గొప్ప ప్రవక్తవా, ఎవరు నీవు అట్లంతా అడుగుతుంటే, నేను ఏలియాను కాను, నేను ఆ ప్రవక్తను కాను, క్రీస్తు నేను అస్సలు కాను. మరి నీవెవరివి? నేనెవరినంటే యెషయా ప్రవక్త చెప్పారే, అరణ్యంలో ప్రభు త్రోవలను సరళం చేయండి అని ఒక శబ్దం వినపడిందని, ఆ శబ్దాన్ని నేను శబ్దాన్ని మాత్రమే, మాట నా దేవునిదే. నిజమే ప్రియ విశ్వాసులారా, మనం యేసు యొక్క శబ్దం, మాటలు దేవునివే. సేవకులు మీకు బోధిస్తున్నారా? బోధిస్తున్న సేవకులు కేవలము ఒక ధ్వని మాత్రమే, వారి నుండి వచ్చే మాటలు దేవుని మాటలే. యోహాను తను తాను తగ్గించుకుంటూ సాక్ష్యం ఇస్తున్నాడు. నీవెవరు, మమ్మల్ని పంపిన వాళ్ళకి నేను చెప్పాలి కదా అంటే, అయ్యా నేను ఒక శబ్దాన్ని, నేను ప్రభు యొక్క త్రోవలను సరళం చేయడానికి వచ్చాను. ఆయన దేవుడు, ఆయన గొప్ప దేవుడు. అందుకే వంకరగా ఉన్న వారులారా చక్కపరుచుకోండి, లోయల స్థితిలో ఉన్న వారులారా మీరు, లేదా ఉన్నత స్థితికి హెచ్చించుకున్న వారులారా మిమ్మల్ని మీరు సరళం చేసుకోండి, సిద్ధపడండి, దేవుని రాకడ సమీపిస్తుందని ఆయన మాటలు తెలియచేయడానికి వచ్చిన ఒక శబ్దాన్ని మాత్రమే. అట్లంతా అంటే మరి నువ్వెందుకు బాప్తిస్మం ఇస్తున్నావు అని అడుగుతున్నారు వారు. అప్పుడు యోహాను చెప్తున్నారు, నాకంటే గొప్పవాడు మీ మధ్యన ఉన్నాడు, ఆయన్ని మీరు ఎరగరు. ఆయన చెప్పుల వారు ఇప్పటికైనాను నేను యోగ్యుడు కాను, కానీ ఆయన అగ్నిలోను పరిశుద్ధ ఆత్మలోను మీకు బాప్తిస్మం ఇస్తారు. యోహాను నీటి బాప్తిస్మం ఇస్తున్నాడు. ఒక వ్యక్తి తను తాను మార్చుకున్నాను, నేను మారాను, నా పాపాలు ఒప్పుకుంటున్నాను అని సేవకుల దగ్గరకు వచ్చి తన నోట సాక్ష్యం ఇస్తే, తాను ఇచ్చిన ఆ నోటి మాట సాక్ష్యాన్ని బట్టి సేవకులు ఏం చేస్తారంటే, దేవుని నామంలో బాప్తిస్మం ఇస్తారు. కానీ ప్రభు తన ఆత్మతో బాప్తిస్మం ఇస్తారు, పరిశుద్ధత.
నీటి బాప్తిస్మం రక్షణకు సాదృశ్యం, ఆత్మ బాప్తిస్మం పరిశుద్ధానికి సాదృశ్యం, మరి అగ్ని బాప్తిస్మం ఏంటంటే తీర్పుకు సాదృశ్యం. అంటే దేవుడు అగ్ని అయి ఉన్నాడు, తీర్పు తీరుస్తాడు, ఆయన దగ్గర పరిశుద్ధులుగా ఉండండి, రక్షణ పొంది ఉండండి అని తెలియచేస్తూ ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నారు. యోహాను బాప్తిస్మం ఇస్తున్నారు. 28వ వచనం, యోహాను బాప్తిస్మం ఇచ్చుచున్న యోర్దాను నదికి ఆవలనున్న బేతనియలో ఈ సంగతులు జరిగెను. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అని చెప్పి, నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడు ఆయనని నేనెవరిని గురించి చెప్పితునో ఆయనే ఈయన. నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలీయులకు ప్రత్యక్షమగుటకు నేను నేలతో బాప్తిస్మము ఇచ్చుచూ వచ్చితినని చెప్పెను. మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు, ఆత్మ పావురం వలె ఆకాశము నుండి దిగివచ్చుట చూచితిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను, నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూటువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిచ్చు వాడని నాతో చెప్పెను. ఈయన దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యమిచ్చితిని అని. మరొక దినానికి యేసుక్రీస్తు ప్రభువే యోహాను దగ్గరికి రావటం జరిగింది. జరుగుతున్నప్పుడు యోహాను చేత యేసు ప్రభు బాప్తిస్మం పొంది నీటిలో నుంచి బయటకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ పావురం వల్లే యేసు పైకి రావటం మనం చూస్తాము. ఆకాశం నుండి ఒక శబ్దం కూడా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని శబ్దము వినబడినట్లుగా మనం ఇతర సువార్తల్లో చూస్తాము. అయితే యోహాను కంట దేవుని ఆత్మ వలన ముందే బయలుపరచబడిందంట. అదేమనంటే, నీవు నీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్నావు గాని నీవు ఎవరి మార్గాలను అయితే సిద్ధం చేస్తూ ఉన్నావో ఆయన మీద పరిశుద్ధాత్మ దిగి రావటం నీవు చూస్తావు. నీవు చూసిన వ్యక్తే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చే ఆయన అని ముందే తెలియచేయబడిందంట. ఎప్పుడైతే యేసయ్యకు ఆయన బాప్తిస్మం ఇచ్చాడో, యేసు బాప్తిస్మం పొంది నీళ్ళ బయటికి వెళ్ళగానే పరిశుద్ధాత్మ పావురం వల్ల వ్రాలటం చూడగానే అప్పుడు సాక్ష్యం ఎలుగెత్తి చెప్తున్నాడు, ఇదిగో లోక పాపలను మోసుకుని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల. ఇస్సాకు అడిగాడు, నాన్న బలిపశువు ఏది, ఎవరికి మన ఏం బలి ఇవ్వాలి అంటే, అదిగో అన్ని బలులకు ఒకే బలి, పాప పరిహారార్థ బలిగా, అపరాధ పరిహారార్థ బలిగా అనేకమైన గొర్రెపిల్లలను అర్పిస్తూ వచ్చారు పాత నిబంధన భక్తులు. కానీ అన్నింటికన్నా శ్రేష్టమైన ఒకే ఒక్క బలిగా మారిపోతున్న యేసుక్రీస్తు ప్రభు మనందరి పాపాలను మోసుకొని సిలువలో తన ప్రాణాన్ని అర్పించడానికి వచ్చిన ఈ ప్రభువే ఆ దేవుని గొర్రెపిల్ల. ఈయనే మీకు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చేవాడని సాక్ష్యం చెప్తున్నాడు యోహాను. విశ్వాసులారా, మనం కూడా ప్రభువుని గురించి సాక్ష్యం చెప్తున్నామా? మనము సాక్ష్యాలు చెప్తామండి రకరకాలుగా. నాకు బాలేదండి, తగ్గిపోయిందండి, నాకు అదొచ్చిందండి, ఇదొచ్చిందండి, పోయిందండి. ఎలాగూ సాక్ష్యాల పేరుతో ఏమి చెప్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితిలో అనేకమైన అసలు మాట్లాడుకోని విషయాలు కూడా సాక్ష్యం పేరుతో లేచి నిలబడి కాలాన్ని వృధా చేస్తున్న, లేదా వాటినే సాక్ష్యాలు అనుకుంటూ భ్రమపడుతున్న వారులారా, ఈ మాటలు వింటున్నారా? యేసుని గురించి సాక్ష్యం ఇవ్వాలి మనం. యేసయ్య ఏమై ఉన్నారో, యేసయ్య ఎవరై ఉన్నారో, యేసయ్య లోకానికి ఏం చేయబోతున్నారో, యేసయ్య మనకేం ప్రసాదిస్తున్నాడో, ఈ విషయాలను ఎలుగెత్తి లోకానికి తెలియచేయడమే నిజమైన సాక్ష్యం. యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు, ఈయనే ఆయన ప్రముఖుడు. నాకు ఆయన ఎవరో తెలియదు, కానీ నాకు ఆత్మ వలన బయలుపరచబడింది. ఎవరి మీద అయితే నువ్వు ఆత్మ దిగి రావటం చూస్తావో అతడే పరిశుద్ధ ఆత్మలో బాప్తిస్మం ఇచ్చేవాడని నేను విన్నాను. అదిగో ఆ దేవుని మాట అక్షరార్థంగా ఈయన మీద నెరవేరింది. ఆయన మీరందరూ చూడండి అంటూ సాక్ష్యం ఇస్తూ ఉన్నాడండి.
35వ మరునాడు మరల యోహాను అతని శిష్యులలో 2 నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. అతడు చెప్పిన మాట ఆ 2 శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి చూచి వారు తన్ను వెంబడించుట చూచి, మీరేం వెతుకుచున్నారని వారిని అడగగా, వారు, రబ్బీ, నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడని అర్థం. వచ్చి చూడని ఆయన వారితో చెప్పగా, వారు వెళ్లి ఆయన కాపురమున్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసి, అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ ఆయన యోహాను మాట విని ఆయనను వెంబడించిన 2లో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రెయ. మరొక దినాన యేసుక్రీస్తు ప్రభు అలాగూ నడిచి వెళుతుంటే యోహాను తన శిష్యుల్లో 2 చూచి మరలా చెప్తున్నారు ఆ మాటే, దేవుని గొర్రెపిల్ల, లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అట్లంతా మాట్లాడుతుంటే ఆ శిష్యులు ఆయన వెంబడిస్తూ వెళ్ళారట. వెళ్ళేసరికి యేసు వారిని చూసి, ఏం వెతుకుచున్నారు అని అడిగితే, బోధకుడా నువ్వెక్కడుంటున్నావు అంటే ఆయన అన్నారు, రండి చూడండి అంటూ తీసుకువెళ్లారు. వారట యేసయ్యతో ఉన్నారట. ఆ వేళ ఆ వచ్చిన 2లో ఒకని పేరు అంద్రెయ అంట. ఇతడు పేతురు యొక్క సహోదరుడు. 41వ ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి, మేము మెస్సియాను కనుగొంటుమని అతనితో చెప్పి యేసునొద్దకు అతన్ని తోడుకొని వచ్చెను. మెస్సియాను మాటకు అభిషిక్తుడు లేక క్రీస్తు అని అర్థం. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడువైన సీమోను, నీవు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫా అను మాటకు రాయి అని అర్థం. ప్రియసాస్లారా, 2 శిష్యులు యోహాను దగ్గర నుండి వస్తే వారిలో ఒక ఆయన అంద్రెయ. ఈ అంద్రెయ తన సహోదరుడైన పేతురుకి సీమోన్ అనే పేరుంది. ఈ సీమోన్ని తీసుకుని వెళ్ళి చెప్తున్నాడు, ఇదిగో మేము మెస్సియాను చూసాం. మెస్సియా అంటే అభిషేక్తుడు, అభిషేకించువాడు, ఈయన గొప్ప దేవుడు, ఈయన క్రీస్తు అంటూ చెప్తూ పేతుర్ని యేసు దగ్గరికి తీసుకొచ్చాడు. అద్భుతమైన విషయం చూడండి, దేవుడు అతనికి కేఫా అని పేరు పెడుతున్నాడు. కేఫా అంటే రాయి. అంద్రెయ ఒక పేతురుని తీసుకొచ్చాడు. ఈ ఒక పేతురు కేఫా అంటే రాయిగా దేవుని చేత ఎన్నిక చేయబడ్డాడు. సంఘానికి ఇతడే ఆ రాయిగా నిలిచాడు. ఇతనొక్కడిని అంద్రెయ నడిపించాడు. యేసుక్రీస్తు ప్రభువుని, మెస్సియా మేము కనుగొన్నాం, మెస్సియాని కనుగొన్నాం, రా అని చూపించాడు. పేతురు దేవుని దగ్గరకు వచ్చాడు, దేవుని చేత రక్షింపబడ్డాడు. పెంతెకొస్తున్నాడు. పేతురు లేచి ప్రసంగిస్తుంటే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చదువుతాము, ఇంచుమించు 3,000 మంది అదినాన రక్షణ పొందారట. ప్రియశ్వాసి, యేసు దగ్గరికి నువ్వెవరినైనా తీసుకుని వస్తున్నావా? నీవు కనుగొన్న యేసు ఎట్టివాడో చెప్పి ఇతరులు తీసుకొస్తున్నావా? అంద్రెయ తీసుకువచ్చిన సీమోను అనబడిన పేతురు యేసుక్రీస్తు ద్వారా పట్టబడి గొప్ప ఉజ్జీవ ప్రసంగాలు చేసి అనేకులను రక్షించే ఒక సాధనం అవుతాడని అంద్రెయ ఊహించలేదు. అలాగే మనం దేవుని దగ్గరకు తీసుకొచ్చేవారు వారి పరిస్థితి ఏంటో మనం ఊహించం, కానీ మనం ఇతరులను నడిపించాలి, సాక్ష్యం ఇచ్చి నడిపించాలి. మన ద్వారా నడిపించబడిన వారు అనేకుల్ని రక్షించే సాధనాలు అవుతారో, లేదా ఉన్నతమైన స్థలాలకు హెచ్చించబడే యోధులు అవుతారో, ఏమవుతారో మనం ఎరుగం. కానీ సాధ్యమైనంత వరకు మనము దేవుని గురించి సాక్ష్యం చెప్పి ఇతరులను యేసు దగ్గరకు తీసుకువచ్చేలాగా మనం ఉండాలి. ప్రియశ్వాసి, యేసయ్యను గురించి నీ సాక్ష్యం ఏంటి? యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు, ఈయన ఆత్మలో బాప్తిస్మం ఇచ్చే దేవుడు, ప్రముఖుడు, నాకంటే గొప్పవాడు. ఇక్కడ
అంద్రేయ సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమనంటే ఈయన మెస్సియా, ఈయన అభిషక్తుడు. ఇంకా ఎవరు సాక్ష్యం ఇస్తున్నారో మనం చూద్దాము. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళబోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఫిలిప్పు బెత్సైదా వాడు, అనగా అంద్రియ, పేతురు అనువారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రమును, మోషేయు, ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు రక్షకుడు అని అతనితో చెప్పెను. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతన్ని అడగగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనెను. యేసు నతనయేలును తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమునూ లేదని అతని గురించి చెప్పెను. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదు అని నతనయేలు ఆయనను అడగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పింది. నతనయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరమిచ్చెను. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందున నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పెను. మరియు ఆయన, మీరు ఆకాశం తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. మరొక దినము యేసుక్రీస్తు ప్రభు ఫిలిప్పుని కనుగొని, ఫిలిప్పు నన్ను వచ్చి వెంబడించు అన్నారు ప్రభు. ఫిలిప్పు బెత్సైదా అనే గ్రామానికి చెందినవాడు. అంద్రేయ, పేతురు వీరు కూడా ఈ గ్రామానికి చెందినవారే. దేవుడు ఫిలిప్పుని పిలిచినప్పుడు ఫిలిప్పు ఆయన వెంబడిస్తూ వచ్చాడు. వచ్చి నతనయేల్ని చూసి, నతనయేల్, ధర్మశాస్త్రంలోనూ అలాగే మోషేయు, ప్రవక్తలు ఎవరి గురించి వ్రాసారో ఆయనను కనుగొన్నాము. ఆయన యోసేపు కుమారుడు, నజరేయుడగు యేసు, ఆయన రక్షకుడు అంటూ ఫిలిప్పు నతనయేలుని ఆహ్వానిస్తుంటే, ఈ నతనయేలు అంటాడు, నజరేతు నుండి ఏమైనా మంచి రాగలదా అని అడుగుతుంటే, ఫిలిప్పు వాదానికి దెక్కకుండా, ఏంటి ఇట్లా మాట్లాడుతున్నావు అవి ఇవి అనకుండా, రా వచ్చి చూడు అనగానే నతనయేలు వచ్చాడు. రాగానే ప్రభు అంటాడు, ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడే, ఇతనిలో ఏ కపటం లేదు అంటే అతడు అడుగుతాడు, బోధకుడా, అలాగని నీవెలా చెప్తావు, నన్ను నీవెరుగుదువా అట్లంతా అంటే దేవుడు అంటారు, నీవు అంజూరపు చెట్టు క్రింద కూర్చున్నప్పుడు నేను నిన్ను ఎరిగితిని అనగానే అతడు ఆ మాటలకు ఆశ్చర్యపడి, నిజముగా నీవు రాజు అయ్యా, ఇశ్రాయేలీయులకు రాజు అంటున్నాడు. చూసారా, ఒక్కొక్కరు యేసయ్యను గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఇశ్రాయేలుకి రాజు అని ఉత్తరమిస్తూ నీవు దేవుని కుమారుడు అంటున్నాడు నతనయేలు. ఎందుకు అంటున్నావు? నేను నిన్ను చెట్టు కింద చూశాను అన్నానని నువ్వు అంటున్నావా? అయితే మరి గొప్ప వాటిని నువ్వు చూస్తావు అంటున్నాడు ప్రభు. ప్రియ విశ్వాసులారా, అధ్యాయాన్ని విన్నారు కదా. యోహాను సువార్త 1వ అధ్యాయం. నతనయేలు అంటున్నాడు, నీవు దేవుని కుమారుడు, ఇశ్రాయేలీలకు రాజు. నాకు తెలిసింది ప్రభు. ఫిలిప్ అంటాడు, నజరేయుడైన యేసుని మేము కనుగొన్నాం, రా అంటూ నతనయేలుని ఆహ్వానిస్తూ యేసుని గురించి, ఇతడు నజరేయుడైన యేసు అని సాక్ష్యం ఇస్తున్నాడు. యేసు అంటే రక్షకుడు. ఈయన రక్షకుడని సాక్ష్యం ఇస్తున్నాడు ఫిలిప్పు. ఈయన దేవుని కుమారుడని సాక్ష్యం ఇస్తున్నాడు నతనయేలు. అలాగే ఈయన మెస్సయా అని సాక్ష్యం ఇస్తున్నాడు అంద్రియ. లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల అంటున్నాడు బాప్తిస్మకుడైన యోహాను. గ్రంథకర్త అయిన యోహాను మనకు పరిచయం చేస్తున్నాడు. ఈయన ఆది నుండి ఉన్న వాక్యం. ఆ వాక్యం ఎవరిది? ఆ వాక్కు దేవునిదే. ఆ వాక్యే దేవుడు. అయితే ఆ వాక్కు ఈ కాలం మందు మనందరి కొరకు
శరీర రూపాన్ని ధరించుకొని కృప సత్య సంపూర్ణునిగా మన మధ్యకు వచ్చారు. ఆయన మీరు కనుగొనండి, విశ్వసించండి. విశ్వసించిన వారందరూ ఆయన పిల్లలు అవటానికి అర్హతను పొందుతారు. ప్రియశ్వాసి, యేసయ్యను విశ్వసించావా? ఆయన వాక్కుని నమ్మావా? వెలుగు వచ్చిందట, వెలిగించాలని చూస్తే చీకటి దాన్ని గ్రహించలేదట. వెలుగయ్యున్న దేవుణ్ణి గ్రహించావా? ఆయనలో జీవం ఉన్నదట. మరి నిత్య జీవాన్ని పొందుకుంటున్నావా? దైవ జీవం మనకు కావాలి. దేవుని వెలుగులో మనం వెలిగించబడి లోకానికి వెలుగుగా మనం మారాలి. దేవుని వాక్కును విశ్వసించి ఆయన కుమారులము కుమార్తెలము కావాలి. ఈయన పాపాలను పరిహరించి మనందరికీ నిత్య రాజ్యాన్ని ప్రసాదించడానికి వచ్చిన దేవుని గొర్రెపిల్ల. ఈయన తన ప్రజలైన ఇజ్రాయేలీలకి అలాగే సర్వ లోకానికి ఈయన రాజు, చక్రవర్తి, మహారాజు. ఈయనే మెస్సయ్య, ఈయన దైవ కుమారుడు. ప్రియశ్వాసి, ఈ దైవ కుమారుడు ఏంటో, ఈయనేంటో, ఈయనేమై ఉన్నాడో నువ్వు తెలుసుకుంటున్నావా? తెలుసుకున్న నీవు మరి ఈయన గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నావు? లోకానికి ఏం సాక్ష్యం ఇస్తున్నావు? ఏమని సాక్ష్యం చెప్తున్నావు? నీవెరిగిన ప్రభువుని గురించి నువ్వు సాక్షిగా నిలుస్తున్నావా? ప్రతి చోట నీ గొంతు మోగపోయినట్లుగా ఏం మాట మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతున్నావా? వారు చూడండి, పిలువబడిన ప్రతివారు ఆయన గురించి తెలుసుకుని సాక్ష్యం ఇస్తున్నారు. మరి నీవు ఏమని సాక్ష్యం ఇస్తున్నావు? సాక్ష్యం ఇవ్వట్లేదంటే ఇంక నువ్వు తెలుసుకోని పరిస్థితిలో ఉన్నావా? అయితే యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకో. ఆయన గురించి లోకలకు సాక్ష్యం ఇవ్వు. మారుస్తాడో అది దేవునికి మాత్రమే తెలుసు. మనము ఇతరుల్ని నడిపించాలి. వింటున్న విశ్వాసులారా, ఆ ఆది యందున్న ఆ వాక్కుని ఎవరు చూడలేకపోయారు. మాట వినిపించింది కానీ కనిపించలేదు. కానీ ఆ వాక్కు ఒక శరీరాన్ని ధరించుకొని యేసు అనే పేరుతో భూమి మీద అవతరించింది. అవతరించిన ఆ యొక్క వాక్కుకి ఒక రూపం, ఆ రూపమే మన ప్రభు అయిన యేసు. యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసిస్తే కుమారులము కుమార్తెలం అవుతాము, నిత్య రాజ్యానికి హక్కుదారులం అవుతాము. విశ్వసించారా? వెలుగయ్యున్న దేవునిలో వెలిగించబడ్డారా? దేవుని వాక్కుని విన్నారా? నమ్మారా? దేవుని జీవాన్ని పొందుకుంటున్నారా? ఇతరులకు మీరు ఇస్తున్న సాక్ష్యం ఏమిటి? ఒకసారి దేవునికి ఎంత సాక్షులుగా మనం నిలుస్తున్నామో, మనం ఎలాగున్నామో మనల్ని మనం పరీక్ష చేసుకుంటూ ఈ సువార్తను ధ్యానం చేసుకుంటూ ముందుకు సాగుదాము. ప్రభు అలాంటి కృప మనందరికి అనుగ్రహించి ఈ మాటలు ప్రతి వారి హృదయాలు స్థిరపరిచి మహిమ కలిగిన ఆయన రాకడకు మనందరినీ సిద్ధపరచును గాక. ఆమెన్. మన ప్రభు అయిన యేసయ్య కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.